నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం సమ్మెలకు దిగారు. ఇక ఇదే సందర్భంలో ఆర్టీసీ కార్మికుడు నర్సంపేటకు సంబంధించిన శంకర్ గౌడ్ మరణించడంతో ఇక ఈ అంశంగా అత్యంత బాధాకరంగా ఆర్టీసీ వర్గాల్లో కనిపిస్తుంది. ఇక ప్రభుత్వం కూడా చర్చలకు కూడా పిలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఒకవైపు సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కార్మికుల యొక్క వర్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకవైపు ప్రభుత్వం నుండి మీరు డిమాండ్లు అడుగుతున్నారు, మరోవైపు ఈ సందర్భంలో కార్మికులు ఒకరిద్దరు కూడా ఈ ఘటనకు పాల్పడడం, ప్రధానంగా శంకర్ గౌడ్ మరణం పట్ల ఏం చెప్తారు? శంకర్ గౌడ్ గారికి ప్రధానంగా ఇప్పుడు మేము నివాళులు అర్పిస్తున్నాం. మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడం బాధ, మనోవేదనకు చెంది ఆత్మహత్య చేసుకోవడం అయితే అది కరెక్ట్ కాదు. అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆర్టీసీలో సమ్మెకు పోయినాము అంటే ఒక్కొక్కరికి భయకంపితులవుతున్నారు. ఎందుకంటే ఏమవుతుందో గత 55 డేస్ చేసిన సమ్మె కాలంలో 32 మంది చనిపోవడం జరిగింది. అది ఆలోచన చేసుకొని మరి మనోవేదనకు గురైపోయి చనిపోయి ఆత్మహత్య చేసుకొని నేను ఉండి ఎందుకు, ఇది ఏమవుతుందో ఉంటుందో పోతుందో ఆర్టీసీ అనే ఇప్పుడు యాజమాన్యము ఇప్పటివరకు కూడా చర్చలకు విలువలేదు, మేనేజ్మెంటు ఏం మాట్లాడట్లేదు. కాబట్టి అతను మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుందని మేము అనుకుంటున్నాం. అదైతే కరెక్ట్ కాదు. మరి ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా మనము పోరాటం చేసి మన సమస్యల్ని పరిష్కరించుకుందాం తప్ప ఆత్మహత్య చేసుకోవడం అనేది తప్పు. మరి మొన్న నల్గొండలో కూడా ఒక అతను పెట్రోల్ పోసుకొని అంటే ఎంత మనోవేదనకు గురవుతుర్రు అంటే డ్యూటీ చేయాలంటే భయం. మరి ఎస్మా ప్రయోగ ఎట్లుంటారంటే సెన్సిటివ్ మైండ్స్ ఉంటారు, విషయం తాగడం ఇవన్నీ ఏంటంటే సెన్సిటివ్ మైండెడ్ ఉంటారు. మా ఆర్టీసీ కార్మికులు పనిచేయడంలో దిట్ట, రోడ్ల మీద బండి నడపడంలో దిట్ట, యాక్సిడెంట్ కాకుండా నడపడంలో దిట్ట. మా వాళ్ళు అలాంటి వాళ్ళ మైండ్ అనేది సెన్స్ అంటే ఎంత సెన్సిటివ్ ఉంటుందంటే చిన్నదానికి అల్ప సంతోషాలు అంటారు, చిన్నదానికి కూడా వాళ్ళు మనోవేదనకు గురవుతారు. కాబట్టి మనోవేదనకు గురై మరి శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. మరి యాజమాన్యం ఇప్పటికైనా సోయొచ్చి కళ్ళు తెరిచి మళ్ళీ చర్చలకు పిలిచిందని టీవీలలో చెప్తున్నారు. మరి ఇప్పుడు యాజమాన్యము పిలిచి చర్చలు చేసి మా సమస్యలు ఏది ఒక్కడు కూడా తగ్గకుండా ఒక బలిదానం స్టార్ట్ అయింది, రెండోది స్టార్ట్ అయింది. మరి ఇంకా ఎన్ని అవుతాయో తెలియదు. కాబట్టి మరి యాజమాన్యము ప్రభుత్వం కూడా మొండి వైఖరి పోకుండా మా సమస్యలు చిన్న సమస్యలు కాబట్టి పరిష్కరించాల్సిన కోరుతున్నాం. సార్, మీరు చెప్పండి, ఒకవైపు చివరి నిమిషంలో కూడా చర్చలకు పిలిచే ప్రయత్నం కూడా చేస్తుంది. తాజాగా కూడా జేఏసీ నాయకులు కూడా రావాలని కూడా మంత్రివర్గం కూడా సిద్ధంగా ఉన్నది. ఏం చెప్తారు ప్రభుత్వానికి, ఏం చెప్పబోతున్నారు? మొదట ఏదైతే నర్సాపేటలో శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడో, ఆయన ఎంత బాధ అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో మనం ఒకసారి ఆలోచించాలా. మనిషి ఒక సావు చనిపోవాలంటే అది మామూలు విషయం కాదు. కాకపోతే ఈ యొక్క ప్రెషర్ వల్ల ఈ ఉద్యోగం పోతుందని, ఈ ఎస్మా చట్టం అని, లేకపోతే డిపోలలో హరాస్మెంటు, గంట లేట్ అయినా కూడా చేయాలి, మొత్తము క్యాన్సిలేషన్ చేయకూడదు, బలవంతంగా డ్యూటీలు మొత్తం చేయిస్తున్నారు. సో మేమే ఒకటే, ఈరోజు శంకర్ గౌడ్ గారు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడు, ఇవాళ నిజంగా అమరుడైండు. ఇవాళ 38,000 కార్మికులకు ఆయన ఒక త్యాగం చేసాడు, ఆయన ప్రాణాన్ని. ఈరోజు ప్రభుత్వం ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా లీడర్లను పిలిచి మాట్లాడాలని నేను కోరుతున్నాను. ప్రభుత్వం నుండి సానుకూల స్పందన వస్తుందని అనుకుంటున్నారు? ఎందుకంటే దాదాపు డిమాండ్ల విషయంలో కూడా ప్రభుత్వం అనుకున్నట్టుగా మాటలు చెప్తుందా తప్ప ప్రాక్టికల్గా సాధ్యం కావట్లేదు. ఏమనుకుంటున్నారు? అసలు ఈరోజు మేము స్ట్రైక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు పెండింగ్ పిఆర్సీలు ఉన్నాయి, ప్రభుత్వ విలీన ప్రక్రియ. ఇంకొకటి ఏంది, 2013 అలవెన్స్లో మేము డ్యూటీ చేస్తున్నాం, 2020లో ప్రజెంట్ ನಾವು పనిచేస్తున్నాం, 2013 పిఆర్సీ దానికి సంబంధించిన అలవెన్స్లో పనిచేస్తున్నాం. మెయిన్ విషయం ఏంటంటే ప్రభుత్వం మాట్లాడుతున్నాం అంటారు కదా, ఎవరితో మాట్లాడుతున్నారు? ఎంప్లాయీస్తో మాట్లాడలేదు. యాక్చువల్గా అసలు ఎంప్లాయీస్కు రకరకాల సమస్యలు ఉన్నాయి. 2023 డిసెంబర్ తర్వాత మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే అమలు చేసిరో ఆ స్కీము వల్ల ఒక్క బస్సుల మినిమం కెపాసిటీకి మించి కాకుండా 150 మంది ఎక్కుతారు ఒక బస్సులో. ఇది ఎవరు చేస్తారు ఈ వర్క్ లోడు? నైటు ఒక్కొక్క బస్సు 4 గంటలు 3 గంటలు లేట్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నారు. వీళ్ళందరూ ఏదైనా కార్మికులకు సమస్యలు పరిష్కరించాలా. పెద్ద మొత్తంలో ఈరోజు ఒక ఆయన చనిపోయాడు, శంకర్ గౌడ్ అంటే ఆయన ఎందుకు చనిపోయాడు? ఈ ప్రభుత్వం రోజు మేము మాట్లాడుతున్న కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు రావాల్సిన పెండింగ్ పిఆర్సీలు, ప్రభుత్వం వెళ్ళిన ప్రక్రియ, రకరకాల సమస్యల మీద ముందుకు పోవాలని ఈ తక్షణమే నిర్ణయం తీసుకొని ఎంప్లాయీస్కి పెద్ద మొత్తంలో న్యాయం చేకూర్చే విధంగా మాట్లాడాలని కోరుతున్నాం. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఒక్కొక్క ఆవేదన, ఒక్కొక్కరు సమస్య కూడా చెప్తున్నారు. నిజంగా ఫీల్డ్ లెవెల్లో డ్యూటీలో
ఏర్పడుతున్న సమస్యలు ఏంటి, ఎందుకు ఇంతగా చాలామంది కూడా అనారోగ్య పాలవుతున్నారు? ఇప్పుడు మేము డ్యూటీలు చేసేది ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారంగా డ్యూటీ చేస్తాం. ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారంగా కాకుండా డిపోలో ఉన్న అధికారులు వాళ్ళకి ఇష్టానుసారంగా బస్సులు నడిపిస్తారు. 7.5 గంటలు డ్యూటీ చేయాలి. అసలు 7.5 గంటలు డ్యూటీ కాకుండా 14 గంటలు 13 గంటల డ్యూటీ చేస్తారు. ఎందుకు చేస్తారు? అసలు ఈ చట్టం ఎక్కడిది? ఎవరి కాడుంది చట్టం? రూల్ అనేది అందరికీ ఒకటే విధంగా వర్తించాలి. ఇప్పుడు ఒక సర్వీసు డ్యూటీ చేస్తున్నప్పుడు 7.5 గంటలు డ్యూటీ కాకుండా 14 గంటలు ఏ లెక్క ప్రకారం చేపిస్తారు? మీ దగ్గర సర్కిల్ ఉన్నది ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారంగా డ్యూటీ చేయించాలి కదా, దానికి ఎందుకు చేపిస్తలేరు మీరు? అంటే చట్టానికి విరుద్ధంగా కార్మికులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ సస్పెండ్ చేస్తాం, రిమూవ్ చేస్తామని డిపోలో నానా రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా డ్యూటీలు చేయబెడుతున్నారు. అందుకనే కార్మికులు డ్రైవర్ సీట్లో కూర్చున్న వాళ్ళు, కండక్టర్లు, ఆన్ డ్యూటీలో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్ద మొత్తం వల్ల వర్క్ లోడ్ పెరిగిపోవడం వల్ల ఈ రకంగా మేము ఈరోజు స్ట్రైక్ చేస్తున్నామంటే ప్రభుత్వమే కారణం, మా సొంతంగా చేస్తలేము. వాళ్ళు ఎప్పటి నుంచో రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామని మాకు ఛాన్స్ ఇవ్వమని అడిగిర్రు. ఆ ఛాన్స్ ఇచ్చినాం. ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ వాళ్ళు ఏం లేదు. అందుకు మేము స్ట్రైక్ పోవాల్సి వచ్చింది. అంతే తప్ప మా వ్యక్తిగతంగా వాళ్ళు ఏదో ఉద్దేశించి కాదు. ప్రభుత్వాలు అనేవి ఎవరున్నా ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు. మాకు రావాల్సిన యాజ్ పర్ రైట్ ప్రకారంగా మాకు వస్తే మేము అందరికీ పబ్లిక్ కన్వెన్స్ కూడా కలిగాం కదా, అదే అన్నట్టు ఈరోజు మేము స్ట్రైక్ చేయడానికి మెయిన్ రీజన్. అంటే జేఏసీ నాయకుల మాటలు కనుక చూస్తే బీఆర్ఎస్ ఈ యొక్క సమ్మెను చేయిస్తున్నట్టుగా అర్థమవుతుందని కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అంటారు. బీఆర్ఎస్కు మాకు ఎలాంటి సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎవరు? ఎంప్లాయీస్. మేము మాకు రావాల్సిన యాజ్ పర్ రైట్ ప్రకారంగా మాట్లాడుతున్నాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత ఇంకోరు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, మాకు సంబంధం లేదు. ప్రభుత్వంతో మాకు సంబంధం లేని విషయం అది. ఎంతసేపు ఉన్నా ఏ ప్రభుత్వాలు వచ్చినా మా డ్యూటీ మేము చేస్తాం తప్ప, మేము సర్వీసు 35-40 సంవత్సరాలు సర్వీస్ డ్యూటీ చేస్తాం. మేము ప్రభుత్వాలతో మాకేం పని? మాకు రావాల్సిన సమస్యల మీద కొట్లాడుతున్నాం తప్ప భారత రాజ్యాంగం కల్పించిన యాజ్ పర్ రైట్ మీద కొట్లాడుతున్నాం. వీళ్ళెవరు మీకు ఇయ్యం, మేము ఉద్యోగం తీసేయడానికి? వాళ్ళెవరు? ఏం రైట్ ఉంది వాళ్ళకు? వీళ్ళు ఇచ్చిరా ఉద్యోగం తీసేయడానికి? ఏ ప్రభుత్వం వచ్చినా మా సమస్యలు మా ముందుకు పరిష్కరించిన దాకా మేము ఇట్లే చేస్తాం. ప్రభుత్వంతో మాకు సంబంధం లేని విషయం కదా. మేము 35-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తాం. ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థలో అతి కీలకమైన పాత్ర పోషించేది మేము. మహాలక్ష్మి స్కీమ్ ఎవరు ఇంప్లిమెంటేషన్ చేసిర్రు? 7-8 గంటలు మేము సక్సెస్ అయింది. అలాంటిది మాకే ఇవ్వకుండా తెలంగాణ అండర్లో మేము కూడా పబ్లికే కదా, మాకు డబ్బులు ఇవ్వకుండా మేము అందరికి ఇస్తున్నాం, మీకు ఇస్తున్నాం అంటే ఏమి ఇచ్చిర్రు? మొన్న ఏమి ఇచ్చిర్రు? 2.1 డిఏ ఇచ్చిండు. ఏంటి దానివల్ల ఏమొస్తుంది? పెద్ద దాన్ని షో చేయవలసిన అవసరం కూడా లేదు కదా. మాకు 2013 మీరు మెయిన్ విషయం ఏంటంటే 2013 అలవెన్స్లో డ్యూటీ చేస్తున్నాం. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు 2026 చేయాలా, 2013 చేస్తారా? 13 సంవత్సరాల అంటే 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అలవెన్స్తో పనిచేస్తున్నాం మేము. తప్పు కదా ఇది? అట్లా మాకు రావాల్సిన సమస్యల మీద కొట్లాడుతున్నాం తప్ప ఎవరినో ఉద్దేశించో ప్రభుత్వం మాకు శత్రువులు ఎవరు కాదు. మాకు రావాల్సిన సమస్యలన్నీ క్లియర్ చేస్తే మేము సమ్మె చేయం కదా, అది మేము చెప్పదలుచుకున్నది. అమ్మ మీరు చెప్పండి, ఏం సమస్యలు ఉన్నాయి? ఒకవైపు ప్రభుత్వం అయితే మాత్రం తప్పకుండా మీ సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటన చేస్తుంది. వాస్తవ పరిస్థితులు ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు వచ్చి నుంచి ఇదే చెప్తున్నారండి, మేము పరిష్కరిస్తామంటే ఇప్పటి వరకు లేదు. వాళ్ళు వచ్చి 3 years అవుతుంది, ఇప్పటి వరకు చేసింది లేదు. చేస్తామంటున్నారు కానీ ఏమి చేస్తలేరు. వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, చాలా సఫర్ అవుతున్నాము. లీవులు ఇయ్యారు, చాలా సఫర్ చేస్తున్నారు. 3 గంటలు 2 గంటలు లేట్ అయినా మొత్తం డ్యూటీ చేయాలి. లేట్ ఇస్తారు, గంట లేట్ ఇస్తారు. ఇదివరకు టైం వేసేవాళ్ళు, టైం వేస్తే టైం ప్రకారం వెళ్ళి చేసుకొని ఒక అరగంట లేట్ అయినా కానీ చేసుకొని క్యాన్సిల్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు అది కూడా పోయింది. 2 గంటలు లేట్ అయినా 3 గంటలు లేట్ అయినా మొత్తం చేయాలి డ్యూటీ. చాలా సఫర్ అవుతున్నాం సార్ మేము ఈ మధ్యలో అయితే. సమ్మె అనేది చట్ట విరుద్ధము, కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఇప్పటికైనా డ్యూటీలకు రావాలని కూడా ఆర్టీసీ ఎండీ చెప్తున్నారు. ఇట్లా భయపెట్టే ప్రాణాలు తింటున్నారు సార్. అందరు ప్రాణాలు ఓడగొట్టుకుంటున్నారు. అప్పుడు అంతే బీఆర్ఎస్ వాళ్ళు అట్లనే చేసి అంతమంది చనిపోయినారు. ఇప్పుడు వాళ్ళదే వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. వాళ్ళని అన్నారు వీళ్ళు, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడు మన వైఎస్ఆర్ ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇట్లా లేవు సార్, ఇంత సఫర్ కాలేము మేము. వీళ్ళు వచ్చినాకనే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని చూసి వీళ్ళు అలవాటు చేసుకున్నారు. మాకు రావాల్సినవి మాకు ఇస్తే మేము ఎందుకు సమ్మె చేస్తాము? చెయ్యం కదా. మాకు రావాల్సింది ఏంది? పిఆర్సీ, గవర్నమెంట్లో విలీనం, మా ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు, అది లేదు, ఏది లేదు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ పెట్టిండ్రు, వాళ్ళు ఏంది కేర్లెస్గా టికెట్ తీసుకుంటున్నారు, పడేసుకుంటాం. అది కూడా కేసు మా మీదనే రాస్తున్నారు, మాకే మెమోలు ఇస్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకైతే. మీరు చెప్పండి, శంకర్ గౌడ్ మరణానికి ఆయన ఆత్మహత్య చేసుకోవడం గల కారణం ఏంటి? ఏ అంశాలు కారణమయ్యాయి? శంకర్ గౌడ్ వ్యక్తిగతంగా ఆత్మహత్య చేసుకున్నది కాదు, ఆయన వీళ్ళు చేపించింది, అది ప్రభుత్వం చేపించిన ఆత్మహత్య. అది శంకర్ గౌడ్ ప్రత్యేకంగా ఏముంటుంది? ఏముండదు. ఇప్పుడు మీరు అంటారు కదా ఏమని, ఆ ఎస్మా ప్రయోగిస్తామని. ఎస్మా దేనికి ప్రయోగిస్తారు? ఇల్లీగల్ స్ట్రైక్ అని ఎవరు చెప్పారు మీకు? యాజ్ పర్ లా ప్రకారంగా ముందుకు పోతున్నాం మేము.
పలు దఫాలుగా పోయి మేనేజ్మెంట్కు బతిలాడి మెమరాండం ఇచ్చి సమస్యల మీద మాట్లాడినాం. ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. వాళ్ళకి ఇప్పుడు 2013 నుంచి ఇప్పటి వరకు మాకు పిఆర్సీలు ఇవ్వకుండా మేము డ్యూటీ చేయొచ్చా? ఎట్లా చేస్తాం? చేయొద్దు కదా. అదే అన్నట్టు మీరు ఇల్లీగల్ స్ట్రైక్ అనేది కాదు, ఇది లీగల్ స్ట్రైక్. ఇది మేము ఆల్రెడీ రకరకాల దఫాలుగా పోయి చర్చలు జరిపి చేయమంటే చేసుకోపోరు, ఏం చేసుకుంటారు? మీకు రైటే లేదంటే ఆయన ఎవరు రైట్ లేదంటే ఆయనకి ఏం రైట్ ఉంది? ఏం రైట్ ఉంది ఆయనకు? మాకున్న రైట్ ప్రకారంగా చేస్తున్నాము. ఈరోజు శంకర్ గౌడ్ కావచ్చు, మొత్తం 3 చనిపోయారు. ఇప్పటి వరకు 3 చనిపోయారు. ఈ 3 చనిపోవడానికి కారణం ప్రభుత్వం, మేనేజ్మెంటే కారణం. వాళ్ళ వ్యక్తిగతంగా చనిపోయింది ఎవరు లేరు ఇక్కడ. అదే అన్నట్టు మొత్తంగా ఒక్కొక్కరిది ఒక్క ఆవేదన, ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య అయితే చెప్తున్నారు. ప్రధానంగా ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ ఈరోజు వరుసగా చేస్తున్న ప్రకటనల కారణంగా కార్మికులు అయితే మాత్రం ఒక ఆవేదన కనిపిస్తుంది. మనస్తాపంతో కూడా చాలామంది కూడా వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు. మాట్లాడతారా మొత్తంగా? అన్న రండన్న, ఏం చెప్తారు ఒకసారి ప్రభుత్వానికి ఒక మాటలో చెప్పండి. ఏం లేదు, మా సమస్యను పరిష్కరించాలి అంతే. మా ఉన్న సమస్యలు మొత్తం పరిష్కరించాలి. అన్ని సమస్యలు పరిష్కరించాలి అంతే. ఒక్కడు వదిలి పెట్టుకుని అన్ని సమస్యలు పరిష్కరించాల్సిందే. లేకపోతే ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. భయపడేది డిమాండ్లన్నీ పరిష్కరించాల్సింది. ఒక్కడు కూడా అన్ని చేపిస్తుంది. ఇది వాళ్ళు చేయదలుచుకుంటే చేపిస్తే క్లోజ్ చేస్తారు. వాళ్ళే కావాలని చేయిస్తారు. వాళ్ళే ఇది మొత్తంగా ఇచ్చిన హామీ ప్రకారం అయితే మాత్రం ఇవ్వాలి. కానీ ఈరోజు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకోసమే చాలామంది కూడా ఇటు మానసికంగా బాధపడుతూ వరుసగా చేస్తున్న మంత్రి స్థాయిలో వ్యక్తులు, అలాగే ఈ ఆర్టీసీ స్థాయిలో వ్యక్తులు, ఉన్నత వ్యక్తులు కూడా చేస్తున్న ప్రకటన కారణంగా ఇప్పుడు ఉద్యోగ భద్రతా భయంతో కూడా చాలామంది ఇటు ఆత్మహత్యలకు పాల్పడే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి ఇచ్చిన హామీ ప్రకారం డిమాండ్లను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే మాత్రం సమ్మె కొనసాగుతుంది. ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదని కూడా ఆర్టీసీ కార్మికులు అయితే మాత్రం వారి యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసోన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.